హలో అండి, నేను మీ డాక్టర్ లావణ్య నాయుడు, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఏఆర్సీ ఫర్టిలిటీ తిరుపతి బ్రాంచ్. మ్యామ్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పరా. మ్యామ్ లో లయింగ్ ప్లాసెంటా అంటే ఆల్వేస్ మనం సి సెక్షన్ కే వెళ్ళాలా మ్యామ్? అలా ఏం లేదు నాన్న. ఇప్పుడు 3rd మంత్ కానీ లేదంటే 5th మంత్ లో కానీ స్కాన్స్ లో మనం చూస్తుంటాం కదా, మాయ కింద ఉంది, లో లయింగ్ ఉంది అని ఇస్తుంటారు అనమాట. సో ఏంటంటే ఆ అర్లీ స్టేజ్ లో మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే లో లయింగ్, చాలా మందికి లో లయింగే ఉంటుంది. అది గర్భసంచి మనకు పెరిగే కొద్దీ మెల్లగా పైకి అదే మూవ్ అయిపోతుంది అండి. దానికోసం మనము స్పెసిఫిక్ గా మనం చేయగలిగింది ఏది లేదు. సో కొన్ని మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో పైకి మూవ్ అయిపోతుంది. అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో కిందనే ఉండిపోతుంది అనమాట. అంటే మనకి 8th మంత్ 9th మంత్ లో కూడా ప్లసెంటా అలాగే లో లయింగ్ లో ఉంది అని అంటే నార్మల్ డెలివరీ కొంచెం ఇబ్బంది అవుతుంది. నార్మల్ డెలివరీ అనేది యూజువల్లీ సజెస్టబుల్ కాదు అలా లో లయింగ్ లో ఉన్నప్పుడు. అండ్ అలా కాకుండా మనకు పైకి మూవ్ అయింది అనుకోండి, మూవ్ అయినప్పుడు మనం నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు, పాసిబుల్ అవుతుంది.